శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి ప్రవేశించడానికి ఒక ఆచార్యుని ద్వారా నిర్వహించబడే ముఖ్యమైన దీక్షా ప్రక్రియనే పంచ సంస్కారాలు లేదా సమాశ్రయనం అంటారు. ఈ 5 సంస్కారాల ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా శుద్ధి పొంది భగవంతునికి దాసుడిగా తన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ శ్రీమన్నారాయణునికి దాసుడిగా తన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ 5 సంస్కారాలలో తాప సంస్కారం మొదటిది. అగ్నిలో వేడి చేసిన శంఖచక్ర ముద్రలను భుజాలపై వేయడం. ఇది భగవంతుని లాంఛనాలను శరీరంపై ధరించడం ద్వారా ఈ శరీరం భగవత్ సేవకే అంకితమని గుర్తు చేస్తుంది. తాపం అంటే వేడి. ఈ సంస్కారంలో వేడి చేసిన లోహముద్రలను శరీరంపై ధరింపజేస్తారు. ఆచార్యుడు యజ్ఞం లేదా హోమం నిర్వహించి అందులో శ్రీమన్నారాయణుని ఆయుధాలైన శంఖం మరియు చక్రం యొక్క చిన్న లోహముద్రలను వేడి చేస్తారు. అనంతరం ఆ వేడి ముద్రలను దీక్ష తీసుకుంటున్న వ్యక్తి యొక్క 2 భుజాలపై కుడి భుజంపై చక్రం, ఎడమ భుజంపై శంఖం కొద్దిగా అద్దుతారు. ఇది శాశ్వతమైన గుర్తును మిగల్చవచ్చు లేదా కేవలం తాత్కాలిక స్పర్శ కావచ్చు, కానీ సంస్కారం మాత్రం పూర్తవుతుంది. శంఖ చక్రాలు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన లాంఛనాలు. వాటిని భుజాలపై ధరించడం ద్వారా ఈ శరీరం నాది కాదు, ఇది శ్రీమన్నారాయణుడి సేవ కోసం అంకితం చేయబడింది అని భక్తుడు ప్రకటించినట్లు. ఎలాగైతే రాజుగారి సేవకులు రాజముద్రను ధరిస్తారో అలాగే భగవంతుని దాసులమని తెలియజేయడానికి ఈ ముద్రలను ధరిస్తారు. ఇది భగవంతునికి మరియు భక్తునికి మధ్య ఉన్న శాశ్వతమైన దాస్య సంబంధానికి గుర్తు. ఈ ముద్రలను ధరించడం ద్వారా శరీరం మరియు మనస్సు పవిత్రమవుతాయని, ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన యోగ్యత లభిస్తుందని నమ్మకం. ఇది ఒక రకమైన ముద్ర వేయడం అంటే ఈ వ్యక్తి భగవంతునికి చెందినవాడని గుర్తించడం. తాప సంస్కారం అనేది భౌతికమైన శరీరాన్ని భగవత్ సేవకు యోగ్యమైన ఒక పవిత్ర సాధనంగా మార్చే మొదటి మరియు ముఖ్యమైన అడుగు. భగవంతుని ఆయుధాలైన శంఖచక్రాలు భక్తుడిని అన్ని రకాల చెడుల నుండి, అడ్డంకుల నుండి రక్షిస్తాయని కూడా ఒక బలమైన నమ్మకం ఉంది. రెండవది పుండ్ర సంస్కారం. శరీరంపై 12 ముఖ్యమైన ప్రదేశాల్లో ఊర్ధ్వ పుండ్రాలను ధరించడం. ఇది శరీరాన్ని భగవంతుని ఆలయంగా భావించి పవిత్రంగా ఉంచుకోవడానికి సంకేతం. పుండ్రం అంటే చిహ్నం లేదా గుర్తు. ఈ సంస్కారంలో శరీరాన్ని పవిత్రమైనదిగా భావిస్తూ దానిపై భగవంతుని చిహ్నాలను ధరించడం జరుగుతుంది. ఈ సంస్కారంలో ఆచార్యుడు భక్తునికి ఊర్ధ్వ పుండ్రం ఎలా ధరించాలో నేర్పిస్తారు. నిలువు నామం లేదా తిరుమణి మరియు దానిని మొదటిసారిగా వారికి ధరింపజేస్తారు. ఊర్ధ్వ పుండ్రం 2 తెల్లని నిలువు గీతలను కలిగి ఉంటుంది. ఇవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలకు ప్రతీక. ఈ 2 గీతల మధ్యలో శ్రీచూర్ణం అని పిలువబడే పసుపు లేదా ఎరుపు రంగు గీత ఉంటుంది. ఇది భగవంతుని దయకు, కరుణకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని సూచిస్తుంది. లక్ష్మీదేవి ద్వారా భగవంతుని పాదాలను ఆశ్రయిస్తున్నామని ఈ గుర్తు తెలియజేస్తుంది. 12 ప్రదేశాలలో ఈ ఊర్ధ్వ పుండ్రాన్ని ధరిస్తారు. ఈ పుండ్రాన్ని శరీరంలోని 12 పవిత్రమైన ప్రదేశాలలో విష్ణువు యొక్క 12 వేర్వేరు నామాలను స్మరిస్తూ ధరిస్తారు. ఇది శరీరాన్ని భగవంతుని ఆలయంగా పవిత్రీకరించే ప్రక్రియ. ఈ 12 నామాలను ధరించడం ద్వారా భక్తుని శరీరం ఒక పవిత్రమైన దేవాలయంగా మారుతుందని, ఆయా ప్రదేశాలలో ఆయా రూపాలలో భగవంతుడు నివసిస్తాడని నమ్మకం. ఇది ఒక ఆధ్యాత్మిక కవచంలా పనిచేస్తుంది. మనస్సును మరియు శరీరాన్ని శుద్ధి చేస్తుంది మరియు చెడు ఆలోచనల నుండి రక్షిస్తుంది. ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తికి ఒక ముఖ్యమైన బాహ్య గుర్తింపు చిహ్నం. మూడవ సంస్కారం నామ సంస్కారం. ఆచార్యుడు భగవంతునికి సంబంధించిన ఒక దాస్య నామాన్ని ప్రసాదించడం. ఉదాహరణకు రామానుజ దాస, నారాయణ దాస. ఈ కొత్త పేరు భగవంతుని సేవకుడనే భావనను ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది. నామం అంటే పేరు. ఇది ఆధ్యాత్మికమైన కొత్త పేరును స్వీకరించే సంస్కారం. ఈ సంస్కారంలో ఆచార్యుడు దీక్ష తీసుకుంటున్న వ్యక్తికి వారి అసలు పేరుతో పాటు భగవంతునితో వారికున్న శాశ్వతమైన సంబంధాన్ని గుర్తు చేసేలా ఒక కొత్త పేరును ప్రసాదిస్తారు. ఈ కొత్త పేరు సాధారణంగా దాస పురుషులకు లేదా దాసి స్త్రీలకు అనే పదంతో ముగుస్తుంది. ఇది సేవకుడు లేదా సేవకురాలు అని అర్థం. ఉదాహరణకు రామానుజ దాస, లక్ష్మీదాసి. ఉదాహరణకు వేదాంత దేశిక దాస, రామానుజ దాస, రామానుజ దాసి. నారాయణ దాస, నారాయణుని సేవకుడు లేదా ఆచార్యుని పేరుతో ముడిపడిన పేరు. ఈ సంస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం భక్తులలో దాస్య భావనను పెంపొందించడం, నేను భగవంతుని సేవకుడిని అనే విధానాన్ని పెంపొందించడం. మన అసలు పేరు మన సామాజిక గుర్తింపుతో మరియు అహంకారంతో ముడిపడి ఉంటుంది. ఈ కొత్త దాస్యనామం ఆ అహంకారాన్ని వదిలించుకోవడానికి, వినయంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆ పేరును ఉపయోగించినప్పుడల్లా లేదా విన్నప్పుడల్లా నేను భగవంతునికి, ఆచార్యునికి చెందినవాడిని అనే ఆధ్యాత్మిక సత్యం గుర్తుకొస్తుంది. ఇది వారి పాత లౌకిక గుర్తింపును వదిలి భగవత్ సంప్రదాయంలోకి, ఒక ఆధ్యాత్మిక కుటుంబంలోకి ప్రవేశించడానికి గుర్తుగా ఉంటుంది.
నామ సంస్కారం అనేది కేవలం పేరు మార్చుకోవడం కాదు, అది నేను అనే అహంకారాన్ని వదిలి నేను భగవంతుని దాసుడిని అనే సత్యమైన గుర్తింపును స్వీకరించే మానసిక మరియు ఆధ్యాత్మిక పరివర్తన. 4వది మంత్ర సంస్కారం. ఆచార్యుని నుండి మంత్రత్రయం ఉపదేశం పొందడం. 3 రహస్య మంత్రాలను ఉపదేశం పొందడం. అవి 1 తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం. ఇది ఆచార్యుని నుండి పవిత్రమైన మరియు రహస్యమైన మంత్రాలను ఉపదేశంగా స్వీకరించే సంస్కారం. ఈ సంస్కారంలో ఆచార్యుడు శిష్యుని చెవిలో మంత్రత్రయం లేదా రహస్యత్రయం అని పిలువబడే 3 అత్యంత శక్తివంతమైన మంత్రాలను ఉపదేశిస్తారు. ఇవి శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూల స్తంభాలు. తిరుమంత్రం. ఇది జీవాత్మ స్వరూపాన్ని, భగవంతుని స్వరూపాన్ని మరియు భగవంతునికి జీవుడు దాసుడు అనే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆ 3 మంత్రాలు. తిరుమంత్రం. ఇది జీవాత్మ స్వరూపాన్ని, భగవంతుని స్వరూపాన్ని మరియు భగవంతునికి జీవుడు దాసుడు అనే సంబంధాన్ని తెలియజేస్తుంది. 2వది ద్వయమంత్రం. ఇది ఒక జంట మంత్రం. ఇది మోక్షాన్ని పొందటానికి శ్రీమన్నారాయణుని మరియు లక్ష్మీదేవిని శరణు వేడుకునే పద్ధతిని వివరిస్తుంది. 3వది చరమ శ్లోకం. ఇది భగవద్గీతలోని సర్వధర్మాన్ పరిత్యజ్య అనే చివరి మరియు ముఖ్యమైన శ్లోకం. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్నే శరణు పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను, చింతించకొని భగవంతుడే స్వయంగా ఇచ్చిన హామీ ఇది. ఈ మంత్రాలు కేవలం శబ్దాలు కావు, అవి మోక్షానికి దారి చూపే జ్ఞానం. ఇవి పుస్తకాల నుండి చదివి నేర్చుకునేవి కావు. వీటిని తప్పనిసరిగా ఒక యోగ్యుడైన ఆచార్యుని నుండి పరంపరాగతంగా మాత్రమే స్వీకరించాలి. ఈ మంత్రాలను స్వీకరించిన భక్తుడు వాటిని ప్రతిరోజు జపించడం మరియు వాటి అర్థాన్ని ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు. ఈ 3 మంత్రాల సారాంశం శరణాగతి, అంటే పూర్తి నమ్మకంతో భగవంతునికి లొంగిపోవడం. మంత్ర సంస్కారం అనేది భక్తునికి మోక్షాన్ని సాధించడానికి అవసరమైన ఆధ్యాత్మిక సాధనాలను మరియు జ్ఞానాన్ని అందించే ప్రక్రియ. 5వది యాగ సంస్కారం. భగవంతుడిని ప్రతిరోజు ఎలా ఆరాధించాలో తిరువారాధన లేదా భగవత్ ఆరాధన ఇది నేర్చుకోవడం. భగవంతునికి స్వయంగా సేవ చేసుకునే విధానాన్ని ఆచార్యుడు భక్తునికి వివరిస్తారు. యాగం లేదా యజ్ఞ అంటే యజ్ఞం లేదా ఆరాధన. ఇది పంచ సంస్కారాలలో చివరిది. మొదటి 4 సంస్కారాలు ముద్రలు, నామాలు, దాస్యనామం, మంత్రాలు పొందిన తర్వాత భక్తుడు భగవంతుని సేవకు సిద్ధమవుతాడు. ఈ సంస్కారంలో ఆచార్యుడు భక్తునికి తిరువారాధన ఎలా చేయాలో నేర్పిస్తారు. అంటే ఇంట్లో తమ సొంతంగా సాలగ్రామం లేదా భగవంతుని ప్రతిమలకు ప్రతిరోజు పూజ మరియు సేవ ఎలా నిర్వహించాలో వివరిస్తారు. భగవంతుడిని ఎలా మేల్కొల్పాలి, ఎలా స్నానం చేయించాలి, ఎలా అలంకరించాలి, ఎలా నైవేద్యం సమర్పించాలి, ఎలా మంత్రాలతో స్తుతించాలి మరియు మంగళహారతి ఇవ్వాలి. ఈ పూర్తి విధానాన్ని ఆచార్యుడు భక్తునికి నేర్పిస్తారు. మొదటి 4 సంస్కారాలు జ్ఞానానికి సంబంధించినవి అయితే ఈ 5వ సంస్కారం ఆచరణకు సంబంధించినది. ఇది భక్తుడిని దేవాలయాలపై మాత్రమే ఆధారపడకుండా తమ సొంత గృహంలోనే భగవంతునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు ఆయనకు సేవ చేయడానికి అధికారం ఇస్తుంది. భగవంతునికి చేసే సేవ అనేది మోక్షానికి మార్గం. ఈ సంస్కారం ద్వారా భక్తుడు ఆ నిత్య సేవను ప్రారంభించడానికి అర్హత పొందుతాడు. కుటుంబంలో తదుపరి తరాలకు ఈ ఆరాధనా విధానాన్ని నేర్పించడానికి ఇది పునాది వేస్తుంది. యాగ సంస్కారం అనేది మంత్రాలను, జ్ఞానాన్ని పొందిన భక్తుడు ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి స్వయంగా భగవంతునికి సేవ చేసే విధానాన్ని నేర్చుకోవడం. ఈ 5 సంస్కారాలు తాప, పుండ్ర, నామ, మంత్ర, యాగ ఒక వ్యక్తిని సంపూర్ణ శ్రీ వైష్ణవుడిగా, భగవత్ సేవకు అంకితమైన దాసుడిగా మారుస్తాయి. జై శ్రీమన్నారాయణ.